ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈరోజు వృశ్చిక రాశి వారికి వాళ్ళ నిత్య జీవితంలో అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులు తీరిపోవాలి అని అంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు అంటే వృశ్చిక రాశి అని అనగా వాళ్ళ జాతకరీత్యా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే వచ్చే వృశ్చిక రాశి అయి ఉండొచ్చు. అలాగే వారి పేరు బలాన్ని బట్టి చూస్తే వచ్చుండే వృశ్చిక రాశి అయి ఉండొచ్చు. ఎలాగైనా కావచ్చు. కానీ వృశ్చిక రాశి వారు వాళ్ళ నిత్య జీవితంలో తెలుసో తెలియకో అవసర నిమిత్తమో ఇంకో దానికో చదువుల కోసమో పిల్లల కోసమో వాళ్ళకో ఏమైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులతో వాళ్ళు ఏదైనా తిప్పలు పడుతూ ఉంటే వృశ్చిక రాశి వారు ఏమి చేస్తే వాళ్ళకున్న అప్పులన్నీ హరింపబడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రాశి వారు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. వాళ్ళు పగలు కన్నా రాత్రి ఎక్కువ ఆలోచిస్తారు. తొందరపాటు ఎక్కువ, ఆలోచన చాలా ఎక్కువ. ఎవరిని సామాన్యంగా నమ్మరు. అది ఆ రాశి యొక్క ప్రభావం. మంచిదే. ఎప్పుడూ కూడా వాళ్ళు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరైనా మంచిది. అయితే వాళ్ళ నిత్య జీవితంలో ఏదైనా అప్పులు ఉంటే ఆ అప్పులు తీరిపోవాలి అని అంటే మనం ఏమి చేయాలి అని అంటే ముఖ్యంగా మీరు ఏ రోజైనా పర్వాలేదు, ఇది ఫలానా రోజు అనేవి లేదు, ఇది వారంలో 2 రోజులు చేస్తే చాలు. మనం ఎలా చేయాలి అని అంటే ఈ పూజ మొదలు పెట్టాలి అంటే ముఖ్యంగా ఒక బుధవారం రోజు అయితే మంచిది. ముఖ్యంగా కొంతమందికి బుధవారం రోజే కుదరలేదు, శుక్రవారం, బుధవారం శుక్రవారం ఈ 2 రోజులు పెట్టడానికి చూడండి. ఈ 2 రోజులు కూడా కుదరలేదు గురువు గారు, మేము కొంచెం బిజీగా ఉన్నాం, మా అప్పులు తీరాలనుకున్న వాళ్ళు మిగతా ఏ రోజులైనా చేసుకోవచ్చు. కానీ శాస్త్రబద్ధంగా చెప్పాలి అని అంటే ఒక బుధవారం ఒక శుక్రవారం మీరు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ప్రత్యేకమైన ఒక చిన్న గణపతిని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి. అంటే అది ఫోటో కావచ్చు, చిన్నపాటి మట్టి గణపతి కావచ్చు. వీలునంత వరకు మన ఇంట్లో ఒక ఫోటో తెచ్చి పెట్టుకోవడానికి చూడండి. ఇప్పుడు మనం ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న ఒక మట్టి గణపతి, ముఖ్యంగా బుధవారం నాడు ఈ పూజ మొదలు పెట్టడానికి చూడండి. ఆ పూజకి సంబంధించింది మనకి ఏం కావాలి అంటే ఆ రోజు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి మనం ముందుగా ఆ రోజు పొద్దున్నే అర్లీ మార్నింగ్ వెళ్ళి ఏదన్నా ఉంటే గరికె పూసలు అంత చిన్నపాటి కట్ట ఒకటి తెచ్చిపెట్టు, అన్ని గరికె పూసలు తెచ్చుకొని చిన్న బెల్లం ముక్క బైట్స్ అంతయి ఒక 3 పెట్టుకోండి, 3 తమలపాకులు. అయితే ఈ పూజకి సంబంధించింది గణపతి మన ఇంట్లో ఉంటే ఆ గణపతికి పెట్టచ్చు. ఒకవేళ మన ఇంట్లో గణపతి లేరు అంటే ఫ్యామిలీతో కూడిన గణపతి ఉండొచ్చు, అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతి అట్లా ఉండొచ్చు. లేదు ప్రత్యేకమైన ఒక చిన్నపాటి గణపతి ఫోటో ఈ వృశ్చిక రాశి వారు తెచ్చుకోవాలి. తెచ్చి వాళ్ళ ఇంట్లో పూజా మందిరంలో చిన్నపాటి గణపతిని కింద ఒక వైట్ కలర్ క్లాత్ వేసి ఆ క్లాత్ పైన చిన్నపాటి గణపతిని పెట్టి ఆ గణపతికి కింద ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన ఒక బెల్లం ముక్క పెట్టి మీరు ఆ బెల్లం ముక్కకి దానిపైన గరికె పూసలు పెట్టి మీరు నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు 109 సార్లు చదవండి. అంటే 108 సార్లు చదవాలి. 108, 8, 1, 9 అట్లాగా మొత్తం మీరు 108 సార్లు ఈ ఒక్క మంత్రాన్ని మీరు ధ్యానం చేస్తే మనసులో వారంలో ఒక బుధవారం ఒక శుక్రవారం అలా 3 వారాలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, బుధవారం నాడు చేస్తే శుక్రవారం నాడు చేయాలి, శుక్రవారం నాడు చేస్తే బుధవారం నాడు చేయాలి. కానీ వీలునంత వరకు ఒక వారంలో బుధవారం శుక్రవారం చేయండి. అలా 3 వారాలు చేయండి. 3 1 3, 3 2 6, 3 3 9 అట్లాగా మీరు 3 వారాలు చేస్తే మంచిది. మీరు అలా పూజ అయిపోయిన తర్వాత మీరు 108 సార్లు నేను చెప్పే ఈ చిన్నపాటి మంత్రాన్ని మీరు మనసులో ధ్యానం చేయండి. ఆ మంత్రం ఏంటంటే ఓం గం గం
గణాధిపతయో నమః. మళ్ళీ మంత్రం ఇంకోసారి చెప్తున్నాను నాయన. ఓం గం గం గణాధిపతయో నమః అని 108 సార్లు మీ మనసులో ధ్యానం చేసుకొని మీరు ఎవరెవరికైతే అప్పులు ఇవ్వాలో వాళ్ళ అప్పులు అంటే మీకున్న అప్పులన్నీ తీరిపోవాలని మీరు మనసులో కోరుకోండి. ఈ వృశ్చిక రాశి వారు గణపతికి ఈ మంత్రంతో మీరు ధ్యానం చేసి వారంలో 2 రోజులు అనగా 3 వారాలు ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే 100% మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ ఇంట్లో ఉన్న భర్తది వృశ్చిక రాశి, భార్యది కుంభరాశి. ఇప్పుడు భర్తది వృశ్చిక రాశి కదా గురువుగారు, ఆయన చాలా బిజీగా ఉంటారు, డ్యూటీకి వెళ్తూ ఉంటారు, ఆయనకంత టైం ఉండదు. భార్యని నేను చేయొచ్చా, నాది కుంభరాశి కదా అన్న డౌట్ మీకు ఉండొచ్చు. 100% మీరు పూజ చేయొచ్చు, దానిలో ఎలాంటి సందేహము వలదు. భార్య భర్త ఇద్దరూ ఒకటే, అందులో వేరే వేరే ఎవరూ లేరు కనుక ఆ ఇంటి గృహలక్ష్మి కూడా బుధవారం శుక్రవారం అలా 3 వారాలు మీరు పూజ చేస్తే మీ భర్త గారికి ఏ ఏ అప్పులైతే ఉన్నాయో అవన్నీ హరింపబడతాయి. అయితే మీరు బుధవారం నాడు చేసిన పూజ అంటే ఈ గరిక, బెల్లము, తమలపాకు పొద్దున్న లేసాక ఏం చేయాలి గురువుగారు అని అంటే అవి 3 తీసుకొని వెళ్ళి దగ్గరలో ఏదైనా గోమాత ఉంటే మీరు గోమాతకు పెట్టండి. ఒకవేళ గోమాత మాకు దగ్గరలో లేదు గురువుగారు అని అంటే ఏదన్నా వాటర్లో వేసేయండి. ఇలా చేస్తే మీ జీవితంలో మీరు తెలుసో తెలియకో చేసిన అప్పులు, ఇబ్బందులు, వాటితో పడుతున్న తిప్పలు ఏమైతే ఉన్నాయో మీరు వారంలో 2 రోజులు 3 వారాలు ఈ విధంగా మీరు చేస్తే 100లో 1% కూడా మీ అప్పులన్నీ ఏమీ ఉండకుండా ఈ వృశ్చిక రాశి వారు మహా అద్భుతంగా ఉంటారు. కనుక మీ జీవితంలో ఏ ఏ అప్పులైతే ఉన్నాయో ఆ అప్పులతో మీరు ఇబ్బంది పడకుండా వడ్డీల మీద వడ్డీలు కట్టేవాళ్ళు, అప్పులతో ఎన్నో బాధపడేవాళ్ళు, అప్పులతో కుటుంబంతో సతమతం అయ్యేవాళ్ళు నా జీవితంలో ఎంతోమందిని చూశాను. కనుక తెలుసో తెలియకో అప్పు చేసు, ఇంకెవరికన్నా ఇప్పించో, మధ్యవర్తం మనం చేసు ఆ అప్పులన్నీ మన జీవితంలో మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటే మనకున్న అప్పులన్నీ తీరిపోవాలని మనం అనుకుంటే ఈ యొక్క చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే 100% మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆ పూజకి సంబంధించిన ఒక గణపతిని తెచ్చుకున్నాం, మనకు 3 వారాలు పూజ అయిపోయింది. గురువుగారు 3 వారాల పూజ అయిపోయింది, ఈ గణపతిని ఏమి చేద్దాం అన్న డౌట్ మీకు రావచ్చు. మీరు మట్టి గణపతిని తెచ్చుకున్నా, గణపతి ఫోటో తెచ్చుకున్నా, లేదు కుటుంబ సపరివార సమేతంగా మీ ఇంట్లో గణపతి ఫోటో ఏదైనా ఉన్నా మీ ఇంట్లో పూజా మందిరంలోనే మీరు పెట్టుకోవచ్చు. దానికి ఎలాంటి నియమాలు, ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేదు. ఒకవేళ ఈ పూజ అయిపోయిన తర్వాత దగ్గరలో ఏదైనా టెంపుల్ ఉన్నా తీసుకెళ్ళి టెంపుల్లో పెట్టేయచ్చు, మీకున్న అప్పులన్నీ పరిహారం అయిపోయిన తర్వాత. గణపతి ఫోటో మన ఇంట్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ వద్దు అనుకున్నా దగ్గరలో ఉన్న టెంపుల్లో పెట్టేసినా కూడా సరిపోతుంది. కృష్ణార్పణ.